నీవు ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, నీవు దేవుడు చూచేటట్టుగా చేయాలి. నేను చెప్తున్న టాపిక్ ఏంటి ఈరోజు? దేవుడు చూసేటట్లుగా. దేవుడు చూస్తాడు, మంచిని చూస్తాడు, చెడు చూస్తాడు. నువ్వు కూర్చుంటుట, నువ్వు లేచుట, నువ్వు పండుకునటం, నువ్వు ఏం చేస్తున్నావు అన్నీ చూస్తున్నాడు ఆయన. అందుకని చూచుచున్న దేవుడవయ్యా అంటది. ఎవరు? హాగరు. ఎందుకంటదంటే, అడవిలో అబ్రహాము చూడలే, నాకు పిల్లలు పుట్టరు కదా నువ్వు పో అని ప్రేరేపించిన శారా చూడలే. అరణ్యంలో చూసింది ఎవరంటే దేవుడే చూశాడు. అందుకని మనం తప్పు చేసినప్పుడు ఎవరు చూడరు అనుకోకు, దేవుడు చూస్తాడు. మనం తప్పుడు మాట మాట్లాడుతున్నప్పుడు ఎవరు చూడరు అనుకోకు, దేవుడు చూస్తాడు. మనము మంచి చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు. మనం ఇతరుల కొరకు చెడుగా చెప్తున్నప్పుడు దేవుడు వింటాడు, చూస్తాడు. అందుకని ఎవరి కన్నులైనా మనం కప్పగలము, ఎవరి చెవులైనా మూయగలం. కానీ చెవులు మూసుకునే దేవుడు కాదు, కళ్ళు మూసుకునే దేవుడు కాదు, దివారాత్రము మనల్ని చూస్తున్న దేవుడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే యథార్థవంతులకే ఆయన సహాయం చేస్తాడండి. యథార్థత అంటే ఇష్టం దేవునికి. ఎవరైతే యథార్థంగా మాట్లాడతారో ఇష్టపడతారు వాళ్ళని యేసయ్య. యథార్థవంతులని బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తుందట. నీ చూపులో యథార్థత, నీ మాటలో యథార్థత, నీ నడవడికలో యథార్థత, నీ ప్రవర్తనలో యథార్థత. ఎందుకు యథార్థత అంటే, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఉండటమే యథార్థత. దేవుని బిడ్డలారా, ఉన్నది ఉన్నట్టు చేయటం. అందుకే నేను నేర్చుకున్నది ఏంటంటే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానండి. నువ్వు వస్తేరా, పోతే పో, కానీ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అంటే నాకు ఇష్టం. ఎందుకు? నన్ను చూచుచున్న దేవుడు నన్ను గమనిస్తున్నాడు కాబట్టి. ఆయన చూసినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు కోపం ఉంటే కోపం, మాట అంటే మాట ఖచ్చితంగా ఉండాలి. మనకి పరిచర్య అప్పచెప్తే ఖచ్చితంగా చేయాలా. నువ్వు ఫోన్ ఎత్తుతున్నప్పుడు నేను దేవుడు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, లోపలికి వస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, బయటికి వెళ్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఆరాధిస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, నువ్వు అక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. ప్రతి చోట ప్రతి క్షణం నేను చూస్తున్నాడు ఆయన. స్త్రీలారా, ఈ స్త్రీల గుడికలు ఎందుకు మీకు చెప్తున్నాను తెలుసా? మీరు ఎవరిని మోసం చేస్తున్నాము మనం అనేది ఒకసారి గమనిస్తే మనం దేవుణ్ణే. అందుకనే పేతురు అననీయ సప్పీరని పిలిచి, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసం చేశారు? పేతురుతో చెప్పారు వీళ్ళు, పరిశుద్ధాత్మ దేవునితో చెప్పారా వీళ్ళు? చెప్పండి, ఏమని చెప్పారు? పేతురుతో చెప్పారు. అంటే పేతురులో ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పేతురుతో ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎవరితో నువ్వు అబద్ధం చెప్తున్నావంటే డైరెక్ట్గా దేవునితోనే. గేహజీ అంటాడు తన గురువుతో, అయ్యా నేను ఎక్కడ లేనయ్యా, ఇక్కడే ఉన్నా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు గేహజీ? నా వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? అంటే అక్కడ వెండి బంగారములు ద్రవ్యము తీసుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను చూడలేదా? ఆ దేవుడే నాకు చెప్పాడు. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు మీరు ప్రతి క్షణం ప్రతి నిత్యం నన్ను ప్రభువు చూస్తున్నాడు. నేను టీవీ సీరియల్ చూస్తున్నా, సినిమా చూస్తున్నా, పాపము చేస్తున్నా, మోసం చేస్తున్నా, నేను ఏ తప్పు చేస్తున్నా, నన్ను నా తల్లి చూడకపోయినా, నా భర్త చూడకపోయినా, నా తోబుట్టువులు చూడకపోయినా, సంఘము చూడకపోయినా, సేవకులు చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు. నువ్వు కపటపు మాటలు మాట్లాడుతూ కపటంగా నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఏమి అననీయ సప్పీర వాళ్ళు కూడా అభిషేకించబడిన వాళ్ళండి. వాళ్ళకు కూడా సేమ్ అనాయింటింగ్ ఉంది. వారు ఎప్పుడైతే అబద్ధం ఆడారో వారు ఎవరిని మోసం చేశారంటున్నారంటే పేతురు గారు, మీరు పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించింది అంటే, నిన్ను అబద్ధమాటకు నిన్ను ప్రేరేపించేది చెప్పండి, నువ్వు మోసం చేయడానికి నిన్ను ప్రేరేపించేది, తప్పుడు పని చేయడానికి నిన్ను ప్రేరేపించేది, అది ప్రేరేపిస్తే నువ్వు పడిపోతావా?
అస్సలు వేయొద్దు. అన్నీ మనం సింపుల్గా అపవాది మీద వేస్తాం. అంత పిచ్చోడు కాదు వాడు. నీవు అవకాశం ఇస్తే వస్తాడు. అన్ని వాడి మీద వేయొద్దు. అంత సాతాను చేసింది, సాతాను చేసింది, సాతాను చేసింది అనొద్దు. సాతాను ఎంత ధైర్యం నీ దగ్గర రావటానికి, అసలు దేవుని బిడ్డల్ని ముట్టడానికి వానికి ఎక్కడి నుండి ఉందండి అధికారం? అందుకని సౌలులో నుంచి దేవుని ఆత్మ బయటికి వెళ్ళాక దేవుని యొద్ద నుంచి దురాత్మ సౌలులోకి వచ్చిందట. ఏంటిది అంటే దేవుని నుంచి పర్మిషన్ తీసుకొని ఎక్కడికి వచ్చిందంటే, ఎవరిలో నుంచి హోలీ స్పిరిట్ బయటికి వెళ్ళిపోయిందో ఆ వ్యక్తిలోకి దురాత్మ వచ్చేసిందనమాట. అంటే నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తే ఉంటాడా ఆయన మనలో? చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఈ శరీరం ఉన్నంతకాలే నీకు బంధాలు, అనుబంధాలు. ఈ శరీరాన్ని బట్టి, ఈ బంధాలను, అనుబంధాలను బట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏ కపటపు మాట మాట్లాడినా, ఏ తప్పుడు మాట మాట్లాడినా, ఏది చేసినా నిన్ను చూచుచున్న దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. జాగ్రత్త. తొందరపడి నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నువ్వు చాలా కృపని పోగొట్టుకుంటావమ్మా. అందుకని ఏదో వాగ్దానాలు వచ్చేసేయాలి, కొత్త సంవత్సరాలు అదే అయిపోవాలని అడగండి. అయ్యా నీవు నన్ను తూచు నాయనా, నోరిప్పితే నేను ఎట్లా ప్రవర్తించానో నీకు తెలుసు, నేను ఎట్లా మాట్లాడానో నీకు తెలుసు, అసలు నా ప్రవర్తన ఎట్లుందో నీకు తెలుసు. ఎక్కడ కూడా నేను లేదు, బొత్తిగా చెడిపోయిన స్థితిలో ఉన్నాను. నేను చెప్పేదొకటి, చేసేదొకటి. అది నీవు చూస్తున్నావు కాబట్టి నీ దగ్గర ఒప్పుకోక తప్పదు. అర్థమవుతుందా మీ అందరికీ? చాలా జాగ్రత్తగా ఉండాలండి. నిప్పుతో ఆడుకోవద్దు. దేంతో? నిప్పు దహించు అగ్ని అయి ఉన్నాడట మన దేవుడు. ఆయన అగ్ని. ఆయన మనల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఆయన మన అంతరంగ లోపట నుంచి ప్రతి క్షణం మనల్ని పరీక్షిస్తాడు. అందుకనే ఆ తండ్రి దగ్గర ఎట్లుండాలి అంటే మనం ఓపెన్గా ఉండాలంతే. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు దేవుని ఎదుట నువ్వు కరెక్ట్గా కనపడటానికే దేవుని కృపను అడుక్కోవాలి దేవుని బిడ్డ. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదమ్మా. నేను ఎందుకంటే రాసి పెట్టుకోండి, మీకు 70 సంవత్సరాలు అధిక ఆయుష్ ఉన్నాయల్లా 80. ఎక్కడ తర్వాత లైఫ్ ఏంటి? నీకు 40 వచ్చినాయి అంటే 40 దాటిపోతున్నట్టు ఒకసారి ఆలోచించు. అంటే నేను ఎక్కడికి వెళ్ళాలా, ఎవరితో ఉండాలి, ఏ వ్యక్తితో నేను నిబంధన చేసుకున్నాను, ఎవరు నన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు? నిన్ను ఎంగేజ్మెంట్ ఎవరు చేసుకున్నారంటే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నిన్ను ఎంగేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన భార్యవి, కాబోయే భార్యవి. ఒక ఇంటికిచ్చి పంపే వ్యక్తి గురించి నువ్వు అన్నీ సమకూర్చి తల్లిగా అంత సమకూరుస్తున్నావు, తల్లిగా, కుటుంబముగా, తండ్రిగా. మరి నువ్వు ఒక ఇంటికి వెళ్ళబోతున్నావు. ఆ రాజు నీ సౌందర్యం కోరినవాడు అతడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఇంటికి ఏ బంగారం తీసుకెళ్తావు తల్లి, ఏ వెండి తీసుకెళ్తావు, ఏ డబ్బు తీసుకెళ్తావు? ఆ ఇంటికి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలా, ఆ ఇంటికి వెళ్ళాలంటే యోగ్యత ఉండాలి. సంఘమట నిష్కలంకమైన, మచ్చైనను ముడతైనను ఏమీ లేని ఒక నిష్కలంకమైనటువంటి కన్యకగా ఉండాలట. ఎవరండి నిన్ను పరలోకం తీసుకెళ్లేది? యేసయ్య. ఆయన వాక్యం. ఈ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. సత్యం ఏంటంటే ఆయనే, ఆయన వాక్యమే సత్యం. ఆ సత్యం చెప్తుంది నువ్వు అబద్ధాలు ఆడొద్దు, ఆ సత్యం చెప్తుంది మోసం చేయొద్దు, ఆ సత్యం చెప్తుంది యథార్థంగా బ్రతకని. ఆ సత్యానికి నువ్వు కట్టుబడకుండా నువ్వు అనుకుంటున్నావు రోజులు గడిచిపోతున్నాయి కదా, నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నవాడు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వచ్చి నువ్వు సిద్ధపడ్డావా లేదా అని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. అందుకని నువ్వు సిద్ధపడాలా వద్దా చెప్పండి? ఈ సిద్ధపాటు కోసమేనండి మీ వెనక మేము పడేది. ఆయన ఆశ ఏంటంటే నీవు నిష్కలంకమైన బిడ్డగా, ఆయనకిష్టమైన ముడతైనను మచ్చైనను. మీరు బజార్కి వెళ్తే ఒక టమాటా ఏరేటప్పుడు టమాటాను చూసి మీరేం చేస్తారు? మచ్చుంటే కొనుక్కుంటారా? వంకాయకి ఆ పుచ్చ మచ్చ ఉంటే కొంటారా? కొనరే. ఒక వండుకుని తినే వంకాయ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, ఒక వండుకుని తినే టమాటా కోసం ఆలోచిస్తున్నావు. నీకోసం, నా కోసం రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చిన యేసయ్య నిన్ను కొనుక్కున్నాడే, ఆ కొనుక్కున్నవాడు ఎట్లుండాలి?
ఒకసారి ఆలోచించు. నీకు మచ్చ ముడతైన ఉంటే నిన్ను తీసుకెళ్తాడా? అపోస్తల కార్యము 9వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతున్నాను. మరి యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుడి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకి 2 మనుషుల్ని అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మేడగదిలో అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపులకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులకు విధవరాండ్రకు పిలిచి ఆమెను సజీవురాలుగా అప్పగించెను. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. చూడండి, తబిత అనే శిష్యురాలు, దోర్కా భాషాంతరంలో దోర్కా అంటే లేడీ. ఈమె పేరు ఏంటంటే తబిత. ఒక శిష్యురాలట ఈమె. మంచి అంటే దైవిక భక్తి కలిగిన బిడ్డ. ఈమె చాలా చక్కగా పరిచర్య చేసేదండి. ఈమె చేసే పరిచర్య ఏంటంటే అనేక మందికి సేవ చేసేది. పరిచర్య చేసే వాళ్ళు ఏమవుతారంటే శరీరం వీక్ అవుతుంది. నువ్వు ప్రార్థన ఎక్కువ చేస్తే నీ బాడీ వీక్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే పరిచర్య చేసేవారు చచ్చిపోయినా బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, దేవుడికి వారు కావాలా? బ్రతికుండి కూడా చెయ్యని వారు బ్రతికినా వేస్టే, ఉన్నా వేస్టే, ఊడినా వేస్టే. ఈమె చూడండి, సక్రియలు చేసేదట, మంచి పనులు చేసేదట. విధవరాండ్రికి, దిక్కులేని వారికి అందరికీ కూడా మంచి పరిచారకురాలు. అంటే ఆమె అనేకులకి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి సహోదరి. ఆమె చనిపోయిందట. అంటే పరిచర్య చేస్తూ చేస్తూ పని ఎక్కువై కాయిలా పడి, అంటే జబ్బు చేసి. నేను చెప్పాను కదా, ఎక్కువ నువ్వు ఇప్పుడు చలిలో ప్రేయర్లో ఉన్నావు అనుకో, ఏమవుతుంది? నువ్వు శరీరంగా ఎక్కువ ఇదంతా ప్రాంగణం అంతా పనిచేస్తున్నావు, నీ బాడీ ఎట్లయితుంది? వీక్ అయిపోతుంది. నువ్వు ఎంత పరిచర్య చేస్తే అంత నీ శరీరం ఏమవుతుంది? వీక్ అవుతుంది. ఈమె చేసి చేసి చేసట కాయిలా పడి, అంటే జబ్బు చేసి చచ్చిపోయిందట. ఈ శవాన్ని కడిగి ఏం చేశారంటే మేడ మీద పడుకోబెట్టేశారు వీళ్ళు. వాళ్ళందరికీ ఆశ ఏంటంటే ఈమె చనిపోవద్దు, ఈమె బ్రతకాలా అని వీళ్ళు ఏం చేశారంటే, పేతురు ఉన్నాడు అక్కడ దగ్గరలో, ఆయన కబురు చేసి, శిష్యులను పంపించి కబురు చేసి, అయ్యా నువ్వు తొందరగా వచ్చేయాలి మా దగ్గరికి. ఎందుకు? నువ్వు తడవు చేయొద్దు, అంటే ఇక లేట్ చేయొద్దు, ఇమ్మీడియట్గా వచ్చేసాయంటే ఈ పేతురు భక్తుడు దైవజనుడు వచ్చాడు. రాగానే వాళ్ళందరూ ఏడుస్తున్నారట. అయ్యా ఎంతో సేవ చేసిందయ్యా ఈమె, మాకు చూడు ఎలాంటి కుట్టిచ్చిందో, దిక్కులేని మమ్మల్ని ఆదరించింది, మాకు పరిచర్య చేసింది, మాకు అండగా ఉంది, అనేకులకి వస్తున్న వారందరికీ ఈమె సేవ చేసింది. ఈమె మంచి పరిచారకురాలు, మంచి పని కలిగిన స్త్రీ. అందుకని ఈమె బ్రతకాలయ్యా అని ఏడుస్తున్నారండి వాళ్ళు. అప్పుడు పేతురు ఏం చేశాడంటే వీళ్ళందరినీ బయటికి పంపించి తబిత లే అన్నాడు. అంతే, లేచి కూర్చుంది. దేవుడికి కూడా చూడండి, పరిచర్య చేసే వారి కుటుంబాల్లో మృత్యు వచ్చినా, శాపం వచ్చినా, పోరాటం వచ్చినా వారు బ్రతికితే దేవునికి లాభం. నువ్వు బ్రతికితే అట్లాంటి బ్రతుకు సంఘములో, అట్లాంటి బ్రతుకమ్మా. ఎందుకు వచ్చిపోయే బ్రతుకు నీది సంఘములో? నువ్వు కాయిలా పడి నీ శరీరం సేవలో నలిగిపోయినా నా దేవుడు నిన్ను బ్రతికించుకోగలుగుతాడు. నువ్వు బ్రతికితే యేసుకు లాభం. 2014 అంతా ఒక వ్యర్థమైన బ్రతికావేమో, కనీసం 15 లోనైనా ప్రభువా నా శరీరము సజీవ యాగంగా నీకోసం వాడబడాలయ్యా.
నీకు నడుము నొయ్యని, ఏలు నొయ్యని, కాలు నొయ్యని, ఏ రోగమని ఉండని, రోగాన్ని లెక్క చేసిన స్త్రీ కాదు కాబట్టే మృత్యు సహితం ఆమె ముందు ఓడిపోయింది యేసునామములో. ఈ సహోదరి ఎంత పరిచర్య చేస్తుందో అందరు వివరిస్తున్నారండి అక్కడ. ఈమె బ్రతికితే ప్రభువుకి లాభం, ప్రజలకి లాభం. నువ్వు పరిచర్య చేయి, తద్వారా నీ కుటుంబంలో ఆర్థిక శాపం ఉందా? బిడ్డలను బట్టి శాపం అనుభవిస్తున్నావా? ఒకవేళ మరణం లేకపోవచ్చు, కానీ ఏ శాపం, ఏ పోరాటం నీ ఇంట్లో ఉన్న అభిషక్తుడిని పంపించి ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. ఎవరికి చేసినా రాదు లెక్కలోకి. ఆయన నామమును బట్టి చేసినప్పుడే దేవుడు అది లెక్కలోకి తీసుకుంటాడు. మనం ఎవరికి చేసినా, మన పిల్లలకు చేస్తే కడుపు తీపి కోసం చేసుకుంటాం, భర్తకు చేస్తే కట్టుకున్నోనికి చేయకపోతే భార్యకి విధేయత లేదంటారు కాబట్టి చేయాల్సింది. ఎవరికి చేసినా లెక్కలోకి రాదండి. ఆయన నామాన్ని బట్టి చేసిందే లెక్కలోకి వస్తుంది. లాస్ట్ ఇయర్ అంతా నువ్వు చేయలేకపోయావు, కానీ కొత్త సంవత్సరంలోనైనా నువ్వు ఒప్పుకో, ప్రభా తబిత శవమైనా కానీ అభిషక్తుని పంపి లేపినట్లు ఈ శరీరం సజీవ యాగంగా నీ పరిచర్యకి నలగాలయ్యా, విరిగిపోవాలా. ఉద్యోగంలో మనం ప్రయాసపడుతున్నాం, అది మన పొట్టకూటి కోసం పనిచేస్తున్నాం. కుటుంబంలో పనిచేస్తున్నాం, మంచిదే. కానీ పరిచర్యలో మనం ఏం కావాలండి? చచ్చిపోయిన శవాన్ని లేపి కూర్చోబెట్టాడండి దేవాతి దేవుడు. నీ ఇంట్లో సమస్య శవం లెక్క ఉందేమో, నీ కుటుంబంలో ఏమీ కదలలేని స్థితిలో ఉందేమో, కానీ పరిశుద్ధాత్మ నాలో ఉంటే నేను పరిచర్య చేస్తా. నువ్వు ఏ పరిచర్య ప్రభు నీకు ఇచ్చినా అది ఎవరికి చేస్తున్నావంటే రక్షకుడు దేవుడైన ఆయన బిడ్డలకు నువ్వు చేస్తున్నావు. కొన్నిసార్లు శరీరము సహకరించదండి, అయినప్పటికీ కూడా ఆ శరీరం మృతతుల్యమైన అందును బట్టి దేవుడు బలపరచుటకు న్యాయస్తుడు. ఆ ఇంటికి మరణం వచ్చినా మరణాన్ని ఏం చేస్తుంది? జీవం మింగేస్తుంది. మరణాన్ని ఎవరు మింగుతారు? అందుకనే మార్త చాలా పరిచయం చేసిందండి యేసయ్యకి. ఆ ఇంటికి మరణం వచ్చింది, జీవం మరణాన్ని మింగేసింది అంతే. వంట చేసి పెట్టి యేసయ్యకి ఎంతో పరిచయం చేసింది. తన సొంత తమ్ముడు చనిపోతే 4 దినాల తర్వాత కుళ్ళిపోయిన లాజర్ని లేపి కూర్చోబెట్టాడు నా యేసయ్య. ఏ ఇల్లు ఆయనకు సేవ చేసిందో, ఏ ఇల్లు ఆయనకు పరిచయం చేసిందో ఆ ఇంటిని అద్భుతంగా ఆశీర్వదించిన దేవుడే నా దేవుడు. నేర్పమని పిల్లలకి. సంవత్సరం అంతా ఎక్కడ వేస్ట్ చేసావు నువ్వు? అసలు ఇయర్ అంతా నీ లైఫ్ వేస్ట్ అయిపోయింది. ఒకవేళ నువ్వు ఎవరికి అవసరం ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు యేసయ్యకి కావాలి. ఇప్పటివరకు నీ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నావు, లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. ముసలమ్మ ముచ్చట్లు, లోకము అనేక రకాలుగా చేసి చేసి మనుషులకి నిన్నెవ్వరు చూడరు. కానీ ఈరోజు నువ్వు కానీ ప్రభువుని బట్టి చేస్తే, ప్రభు కొరకు చేస్తే, ప్రభువుని బట్టి తగ్గించుకుంటే, ప్రభు పని చేస్తే, ప్రభు పరిచయలో నలిగితే, నువ్వు ఏ కండిషన్లోకి వెళ్ళినా నీ కుటుంబంలో, నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేస్తాడు.